ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. సినీ హీరో రవితేజ తమ్ముడు భరత్ ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు హైదరాబాద్ మహాప్రస్థానంలో ఆదివారం జరిగాయి. అది కూడా ఓ అనాథకు నిర్వహించినట్లుగా పూర్తి చేశారు. ఓ జూనియర్ ఆర్టిస్టుకు 1500 రూపాయలు కూలీ ఇచ్చి చితికి నిప్పు పెట్టించినట్లు సమాచారం. అయితే తమ్ముడు దుర్మరణం వార్త తెలుసుకున్న అన్న రవితేజ ఆయన తల్లి రాజ్యలక్ష్మిలు కనీసం కడసారి చూసేందుకు సైతం వెళ్లకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రవితేజకు ఫోన్ చేశారట. ఎంత బిజీగా ఉన్నా అన్నిటికంటే ముందు ఫ్యామిలీ అని, గొడవలు అయినంత మాత్రాన కుటుంబాన్ని వదులుకోవడం తప్పు అని అన్నారట. రవితేజకు 2 తమ్ముళ్ళు ఉన్నారు. రెండో తమ్ముడు రఘు భరత్ అంత్యక్రియలను చూసుకున్నారు. అయితే తలకొరవి కూడా ఒక జూనియర్ ఆర్టిస్ట్ కు డబ్బులు ఇచ్చి పెట్టించారు. యాక్సిడెంట్ జరిగిన రోజు భరత్ నోవోటల్ హోటల్లో ఉన్నాడని, అక్కడ మద్యం సేవించి తన కారులో హై స్పీడ్ లో హైవే పైన రావడంతో మద్యం మత్తులో లారీ కనపడక దాన్ని గుద్దు ఉంటారని పోలీసులు అంటున్నారు. భరత్ నడిపిన కారు అతని తల్లి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. సొంత అన్న, దగ్గరి బంధువులు ఎవరు భరత్ అంత్యక్రియలకు రాకపోవడం అటించితే కన్నా తల్లి కూడా రాలేదనే వార్తలు చాలా బాధాకరం. ఇది బులెటిన్. మరొక తాజా బులెటిన్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్నాం మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.